పాస్టర్లందరూ కూడా ఇలాగే కష్టాలు పడుతూ ఉంటారు. కష్టాలు పడుతున్నప్పటికీ కూడా, బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవుని స్తుతిస్తూ, నా భర్త ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా రావాలి, నా ఆత్మీయ బిడ్డలు మాతో కలిసి ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి విధానము ఆ యొక్క దైవజనురాలు యొక్క ప్రార్థన వల్లే సంఘాలు బాగుంటున్నాయి. అయితే మీకు ఒక విషయం తెలియపరచాలి. కారణం ఏంటంటే, పుట్టిన వెంటనే ఎవరికి పేరు ఉండదు, వాళ్ళకి ఊపిరి మాత్రమే ఉంటుంది. చచ్చిపోయిన తరువాత పేరు మాత్రమే ఉంటుంది కానీ ఊపిరి ఉండదు. అటు ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి కాలమే జీవన విధానము. ఆ జీవన విధానాన్ని దేవునితో సమ్మిళితం చేసుకొని నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సహవాసంలో మన యొక్క జీవన విధానాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి సంఘ నాయకుల యొక్క, సంఘ కాపరి యొక్క, లేకపోతే దైవ జనురాల యొక్క మాటలను బట్టి మనం జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో మంచి ప్రేరణ అనేటువంటిది దేవుడు మనకిస్తాడు. అటువంటి పరిస్థితి మరి రాజేశ్వరమ్మ గారు మరి జీవించి మనందరికీ చూపించారు. మరి పోయిన సంవత్సరం అందరూ కూడా దుఃఖ ముఖాలతో మన కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి సమయంలో వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క స్పందన నేను చూశాను. వాళ్ళతో మాట్లాడటానికి నాకు కొంచెం మరి వణుకొచ్చింది. కారణం ఏంటంటే, ఆమె పోషించినటువంటి పాత్ర, ఒక భర్తకు ఒక భార్యగా, పిల్లలకు మంచి తల్లిగా, మనవళ్లకు మనవరాళ్లకు మంచి మామగా, అమ్మమ్మగా, నాన్నమ్మగా, ఒక బామ్మగా, కోడండ్రకు మంచి అత్తగా, ఆత్మీయ బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ఒక ఆత్మీయ తల్లిగా ఆమె ఏం చేసిందంటే తన యొక్క పాత్ర పోషించుకుంది. మరి దానిని స్పందించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆమె వెళ్ళిపోయింది. మరి ఈ యొక్క ఫస్ట్ సెర్మన్ అనేటువంటిది గిర్ర తిరిగి వచ్చేసింది. అప్పుడే వదిలిగా చనిపోయి సంవత్సరం అయిపోయిందా అనుకున్నాం. అన్నయ్య గారు ఫోన్ చేశారు, ఇలా రావాలి బాబా అంటే తప్పకుండా వస్తామని చెప్పేసి మాట ఇచ్చి మేమందరం కూడా రావడం జరిగింది. మనమందరం కూడా ఆమె నడిచినటువంటి మార్గంలో మనం నడిస్తే ఆమె యొక్క ఆత్మకే కాదు, ఆమె తలంచినటువంటి తలంపులకు మనము న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మాట దేవుడు దీవించండి. హల్లెలూయా. కష్టమని మాట్లాడుతున్నా మంగళం తెలియజేస్తాం. కానీ కూడా తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి చేతులు పైకి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రాజేశ్వరమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కోరికకు మా బ్రదర్ చెప్పారు, వేళ కార్యక్రమం అంటారు, వెళ్దాం అంటే వచ్చారు. చాలా ఉత్తమమే, మంచి కుటుంబంలో రాజేశ్వరమ్మ గారు మంచి పాత్ర పోషించినటువంటి విషయాలు బ్రదర్ చెప్పారు. ఇప్పుడు వచ్చిన నన్ను దానియేలు, నా పేరు దానియేలు అనేది కాదు, దానియేలు గారు అనేది. మంచి పరిచర్య, దైవజనుడికి సహకారినిగా వచ్చిన వారితో సంఘీభావంగా మాట్లాడుతూ మీ అందరికీ కూడా ఆమె చిరస్థాయిగా మీ మనస్సులో ఆమె ఉండినట్లుగా ఆమె మెలిగింది, నడుచుకుంది. ప్రియమైన వాళ్ళారా, ఎందుచేతనంటే దేవుడు నరులను సృష్టిస్తున్నాడు, పుట్టిస్తున్నాడు. పుట్టినటువంటి ఆ పిల్లలు ఆయన్ని తెలుసుకునేటట్లుగా అనేక విధాలుగా శుభవార్తలు తెలియచేస్తూ ఉన్నాడు.
శుభవార్తలు విన్నటువంటి వారిలో అందరూ రక్షించబడరు. కొంతమంది ఆయన నిజమైన దేవుడని మారు మనసు పొందుతారు. మారు మనసు పొందిన తర్వాత పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందుతారు. కొంతమంది అలా పొందినటువంటి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ మంచి భక్తులుగా ఎదుగుతారు. అదేవిధంగా కొంతమంది సువార్థికులుగాను సువార్థికురాలుగాను సేవకురాలుగాను పరిచర్య చేస్తూ ఉంటారు. కొంతమంది సంఘానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తులుగా తయారవుతూ ఉంటుంటారు. అలాగునే రాజేశ్వరమ్మ గారు కూడా బాల్యంలో యేసుక్రీస్తు గురించి తెలియదు. తదుపరి మా అన్నయ్య గారిని వివాహం చేసుకున్న తరువాత వారికి వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి ట్రబుల్స్ని బట్టి కుటుంబం అంతా కూడా ప్రభువుని అంగీకరించి నమ్ముకున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నారు. తదుపరి వారిని దేవుడు సేవకు పిలుచుకున్న తర్వాత ఆమె మంచిగా సేవకురాలుగా ఇటు కుటుంబానికి అటు సంఘానికి కూడా మాదిరికరంగా ఉంటూ మనందరికీ గుర్తుండిపోయేలాగా ప్రవర్తించింది ఆవిడ. అందుకనే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం అంటాడు. చాలామంది అంటారు మన పూర్వీకులందరూ కాలగర్భంలో కలిసిపోయారని. కానీ ఆమె కాలగర్భంలో కలిసిపోలేదు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరదేశు వెళ్ళిపోయింది. కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈమైతే పరదేశుకు చేరింది. ప్రభువు బిడ్డగా, ప్రభు సేవకురాలుగా, మంచి బిడ్డలకు తల్లిగా, మంచి భర్తకు భార్యగా, సంఘానికి ఆత్మీయ తల్లిగా ఉంటూ ఆమె పరదేశులో ఉంది. పరదేశు నుంచి మళ్ళీ ఎక్కడికి షిఫ్ట్ అవుతుందంటే పరలోక రాజ్యం చేరుతుంది. అంత మంచి జీవితం కలిగినటువంటి ఆమెను మాదిరిగా మనము పెట్టుకొని ముందుకు నడవచ్చు. అన్నయ్య గారు అలానే వారు కుమార్తెలు, వారి కుటుంబాలు, అల్లుళ్ళు, కోడళ్ళు, వారి కలిగినటువంటి సంతానము, అది కుటుంబ రీతిగా చెప్పాను. అలానే ఆత్మీయ బిడ్డలైనటువంటి మీరు అందరూ బాగుండాలి. అన్నయ్య గారు ఇంకా సేవలో అనేక ఆత్మలను రక్షించినట్లుగా ఆయన బలపడి అనేకులకు సువార్త అందించి మంచి సేవకునుగా వారు వర్ధిల్లాలని మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు చక్కటి చీరలు పరిచయం చేస్తున్న దైవజనులు చక్కటి మాటలు తెలియపరిచారు. చాలా సమయము అవుతుంది. ఎక్కువ వచ్చిన దైవజనులందరూ ప్రైజ్ ది లార్డ్ గ్రీటింగ్స్ తెలియపరచాలని కూడా మేము మనవి చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇవ్వాలని. ఈ సమయంలో మన మధ్య పౌలు గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. తర్వాత కార్యక్రమాన్ని ముందుకు మనము కొనసాగించుకుందాము. పౌలు గారిని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించుదాం. ప్రభువా, నీకు వందనాలు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడివైన ప్రభు అయిన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినము ప్రత్యేకంగా మా యొక్క ప్రియ దాసురాలు ఇదిగో నా ప్రభా రాజేశ్వరమ్మ గారిని బట్టి మరొకసారి ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. వందనాలు, స్తోత్రం. ఇదిగో నాయన ప్రభా, ఈ దినము జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబము, దైవజనులు ప్రభా, అభిషక్తులైనటువంటి దైవజనులను మీరు దీవించి
ఆశీర్వదించండి. నీ కృపకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. వారికి ఇంకను ఆరోగ్యమునిచ్చి, శక్తినిచ్చి, బలమిచ్చి, నీ సేవ పరిచర్యలో ప్రభా బహుబలముగా నీ దాసులను ప్రభా మీరు వాడుకొని మీరు దీవించండి. నీ దాసునికి ఇచ్చినటువంటి కుటుంబం ప్రభా, రాజేశ్వరమ్మ గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబము, వారికి ఇచ్చిన కుమారులు, అలాగే నీ కోడండ్రులు, అలాగే నీ కుమార్తెలు, అల్లుళ్ళు, మనమలు, ఈ కుటుంబం అంతటినీ ప్రభా యాజక ధర్మము జరిగిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా వారి యొక్క పరిచర్యలు మీరు దీవించండి. ఇదిగో నాయన, దైవజనురాలకు ఆత్మను ప్రభా పరదేశంలో ప్రభా మీరు ఉంచారు. వందనాలు, స్తోత్రం. నీ రాకడ సమయంలో ప్రభా అదిగో నేను రాజ్యంలో ఉండడానికి మీరు కృపనిచ్చి వారిని దీవించి మీరు ఆశీర్వదించమని ఏ దినము జరుగుతుండని కార్యక్రమం అంతటినీ నీకు మహిమకరముగా, ఈ కుటుంబమునకు మేలుకరంగా, దీవెనకరంగా వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు, అభిమానులు ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీరు దీవించి కృత బలపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పౌలు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కత్తూరు జగన్నాథపురంలో ప్రభు పరిచర్య చేస్తున్న దైవజనులు సమపుండ్ర గారు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. 2 లేక 3 నిమిషాలు సమయం చాలా విలువైంది కాబట్టి ప్రాముఖ్యంగా సమయాన్ని పాటించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్ర. అందరూ కూడా 2 సతీ దేవునికి స్తోత్రాలు చెల్లిందా. ఇంతవరకు దైవజనులు అనేక సంగతులు మనకి తెలియజేస్తారు. ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో రాజేశ్వరి వారు దాసురాలని మా అత్తయ్య గారిని జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుంది. సంవత్సరం గడిచి ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు ఈ కోడికను ఏర్పాటు చేయటం జరిగింది. నీతిమంతులు జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదం. అయితే మారు మనసు పొంది రక్షింపబడి యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించిన వారందరికీ కూడా దేవుని బిడ్డలుగా, దైవ సేవకులుగా, స్వార్థికులుగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకనాడు మనము పరలోకములో చేరవలసిన వారై ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా పరలోకము అనేది దేవుడు ఏర్పాటు చేశారు. ముందుగా దైవజనులు సువార్త ప్రకటించినప్పటికీ కూడా కొంతమంది ప్రభువుని అంగీకరించరు. ఎందుకంటే మన దేవుడు కాదనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైతే యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామములో మారు మనసు పొంది రక్షింపబడి మనము ఆయన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అనేకులకు స్వార్థ ప్రకటించి వాక్యం ద్వారా జీవించుతున్న వారందరికీ కూడా పరలోకములో దేవుడు సహాయం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే మన మధ్యన మరి రాజేశ్వరి గారు, మా అత్తయ్య గారు లేకపోవటం వారి కుటుంబానికి లోటే. అయినప్పటికీ కూడా దేవుడు వారి బిడ్డలను వారందరినీ కూడా దేవుని యొక్క సేవలో వాడబడుతున్నారు. మీరందరూ కూడా మరి పరిచర్య, ఇంకా మరి దైవదాసులు మా మావయ్య గారు ఆనంద్ కుమార్ గారి ద్వారా అనేక ఆత్మ రక్షణలకి నడిపించబడాలని, ఈ లోకంలో ఇంకా ఎవరికైతే రక్షణ లేదో వారందరూ కూడా మారు మనసు పొంది రక్షింపబడి దేవుని బిడ్డలు అవ్వాలని మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిన భారం ఉంది. కనుక కొద్ది మాటలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
సమయంలో ఐపోలవరం మండలం నుంచి వచ్చిన గనులైన దైవజనులు మన మధ్య ఉన్నారు. ముందుగా అబ్రహం సామ్యులయ్య గారు జిల్లా నాయకులు, వారు గ్రీటింగ్స్ మాటలు 3 నిమిషాలు తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రేమపూర్వకంగా సామ్యులయ్య గారిని ఆహ్వానిస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన దేవదేవునికి ప్రత్యేక వందనాలు. నన్ను ఇక్కడికి ప్రేమతోట ఆహ్వానించిన తండ్రి సమ్మానులు, అభిషక్తులు, ఘనమైన సేవ చేసిన నాకు ఎంత ఇష్టమైన దైవజనులు కుమార్ డాక్టర్ గారు అయ్యగారికి ప్రత్యేక వందనాలు. వారి కుమారులు, అల్లులకి, వారి కుటుంబాన్ని అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి ఇంతవరకు దైవజనులు తల్లిగారి గురించి అనేక మాటలు చెప్పారు. మంచిది. మరి తల్లిగారు లేకపోవడం కుటుంబానికి, సంఘానికి చాలా లోటే. అయినా కానీ తల్లిగారు మరి నిత్య మహిమలో, నిత్య ఆనందంలో ఉన్నారు. ఇహలోక మరి శ్రమలను, బాధ్యతలను, భారాన్ని విడిచిపెట్టి, శ్రమలను విడిచిపెట్టి తల్లిగారు నిత్య విశ్రాంతిలోకి వెళ్ళారు. మరణం అనేది మనకి ప్రమోషన్ లాంటిదంట. చెప్పండి, ఒక చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడమే ప్లర్రా ప్రమోషన్. ఇహలోక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు విడిచి తల్లిగారు ఎక్కడికి వెళ్ళారంటే నిత్య విశ్రాంతిలోకి వెళ్ళారు. మరి కుటుంబానికి లోటే కానీ తల్లిగారు ఎక్కడున్నారంటే నిత్య మహిమలో ఉన్నారు. ఇంతవరకు దైవజనులు మరి చెప్పారు, నీతిమంతులను జ్ఞాపం చేసుకున్నాడు ఆశీర్వాదం. మరి జ్ఞాపం చేసుకోవడం అంటే వారి భక్తి జీవితాన్ని, వారి జీవించిన విధానాన్ని, వారి జై జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంది: నా ప్రియ సహోదరులారా, ప్రభు నామను బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమును, ఓపికను మాదిరిగా పెట్టుకున్నాడు. కనుక మనకంటే ముందుగా జీవించిన భక్తులను, మరి రాజేశ్వరమ్మ గారు ఏ విధంగా కుటుంబాన్ని నడిపించారో, వారి భక్తి జీవితంలో ఎలాగైతే ముందుకు సాగారో, మరి శ్రమలను, కష్టాలను ఎలాగైతే జయించారో అది మనం మాదిరిగా చేసుకుని, తల్లిగారిని ఆదర్శంగా చేసుకుని మన విశ్వాసంలో ముందుకు సాగాలి. బైబిల్లో మరి 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలోని మరి తిమోతి మనకు కనబడుతున్నాడు. తిమోతి గొప్ప విశ్వాసపరుడు, దేవుని సేవ ఎందు బాగా ఆసక్తి గలవాడు, దేవుని సేవను బలంగా చేస్తున్నవాడు. తిమోతి గురించి పౌలు సాక్ష్యమిస్తున్నాడు, ఓ తిమోతి, ఈ విశ్వాసం ముందు నీ అవేయన లోయలో కనబడ్డది. అదే విశ్వాసము మరి మీ అమ్మగారైన యూనుకేలోకి వచ్చింది. అది నీ వంతు సైతము వహిస్తుంది. కనుక రాజేశ్వరరావు గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి భక్తిగా జీవించారో, విశ్వాసంగా జీవించారో, సంఘాలు కట్టారో, అది మన మాదిరిగా తీసుకుని మరి తల్లిగారిని ఆదర్శంగా తీసుకుని వారి కుటుంబం మరి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయినట్లయితే భక్తి బలంటే నీతిమంతుల సంతానం వారి తదంతరం కూడా వర్ధిల్తారు. లేరా నీతిమంతుని బిడ్డలు విడువబట్టి కానీ, భిక్షమిత్రుడు కానీ నేను చూచి ఉండలేదు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మీ తల్లి ప్రార్థన మీతో ఉంది, ఆవిడ భక్తి జీవితం మీతో ఉంది. ఆవిడని ఆదర్శంగా తీసుకుని రాబోయే దినంలో ముందుకు సాగాలని, అలాగే నా ఆత్మీయ తండ్రి సమానులు ఆనంద్ కుమార్ గారిని దేవుడు ఇంకా ఆదరించి ఆయన ద్వారా వేవేల ఆత్మలు, సంఘాలు ఇంకా కట్టబడాలని కోరుకుని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.
రాజేశ్వరమ్మ గారు మన మధ్య లేరు, కానీ ఆమె నిత్య మహిమలో ఉన్నారు. నిత్య మహిమలో ఏం చేస్తారంటే ప్రభు నామాన్ని స్తుతించటమే. మనమందరము ఆయన చేరే వరకు ఆయన స్తుతిస్తూనే ఉండాలి. కనుక దేవుడు చక్కటి మాటలు సమయంలో వారు మనకి తెలియపరిచారు. అబ్రహాం సామ్యూల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగమో ఆపనేసయా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగమో ఆపనేసయా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయా. నా యాత్రలో ఏది జరిగినా స్తుతించుచునే నే సాగిపోదు. నా యాత్రలో ఏది జరిగినా స్తుతించుచునే నే సాగిపోదు. నా తనువంతా నీ పని కోసమే, నా తనువంతా నీ పని కోసమే మారెదనయ్యా, నిన్ను చేరెదనయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా కొలుతునేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. హల్లెలూయా. సమయంలో మండల గౌరవ దైవజనులు రీజనల్ చైర్మన్ గారు ఉన్న ప్రేమానంద పాల్ గారు కూడా కొన్ని మాటలు 3 నిమిషాలు వారు గ్రీటింగ్ తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాము. గనుడైన యేసయ్య శుభనామమున ఈ సమయం ఇచ్చిన ఐపోలవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎలీషా గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా తండ్రి సమానులు మరి మా యొక్క మండల గౌరవ అధ్యక్షులు ఆనంద్ కుమార్ అయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు. అంత మాత్రమే కాదు, ఇంతవరకు చక్కని శుభాలు తెలియజేసిన లేదా తల్లిని గూర్చి చక్కగా వాక్యము ద్వారా బోధించిన గనులైన దైవజనులు జిల్లా నాయకులు అబ్రహాం సామ్యూల్ అయ్య గారిని బట్టి, మరి పౌలయ్య గారిని బట్టి, వైస్ ప్రెసిడెంట్ గారు ప్రేమసాగర్ గారిని బట్టి, చేరువచ్చిన దైవజనులు అందరిని బట్టి కూడా, మా సెక్రటరీ గారిని బట్టి కూడా ప్రత్యేక వందనాలు. చేరైన మిమ్మల్ని అందరిని బట్టి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి తల్లి రాజేశ్వరం గారి యొక్క జ్ఞాపకార్థ కూడికగా మనం ఈ స్థలం ముందు చేర్చబడ్డాం. గతించిన 2024 నవంబరు 24వ తారీఖు వారు ప్రభు పిలుపుని అందుకుని వెళ్ళిన సంగతి ఆ దినాన్ని మనందరము కూడా పాల్గొనడానికి ప్రభు కృప చూపారు. మరలా ఆదరణ కూడిక జరిగింది, కానీ ఆ దినాన్ని మరి నా వీలు కాని పరిస్థితిలో, నా అనారోగ్య పరిస్థితిలో, బలహీనతలో నేను రాలేక ఉన్నాను. ఏదైనా మరలా మరి సంవత్సర కాలం తర్వాత ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క భక్తి జీవితాన్ని స్మరణకు తెచ్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి కృపను బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలోనే, అంటే సంవత్సరం కాలం తర్వాత జ్ఞాపకంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేటువంటి
భావన కాకుండా నిత్యము, నాకు తెలిసి పోయిన 3-4 నెలల క్రితం ఎప్పుడు ఇక్కడ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు కృప చూపారు. దేవునికి స్తోత్రం. అంటే మీరు ప్రతి దినము ఈ స్థలములో కూడుకుంటున్నారు, లేదా దావజనులుగా కుటుంబముగా ఈ స్థలములో నివసిస్తున్నారు. అంటే ప్రతి క్షణము కూడా తల్లి జ్ఞాపకాల్లోనే, మన జ్ఞాపకాల్లోనే ఉంటారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే మంచి తల్లిగా ఇంతమంది ఆత్మీయ బిడ్డలకు ఆత్మీయ తల్లిగా అనేక సంఘాలకు, దైవజనులకు, మరి వారి గర్భమున పుట్టినటువంటి కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, ఈ కుటుంబాలన్నిటికీ ఒక మంచి తల్లిగా వారు మంచి పేరు పొందుకొని సంపాదించుకొని ఈ లోకంలో అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని వారు జీవించి లోకములో చివరి దశలో కొంత శ్రమ పడినా, బలహీనపడినా, అనారోగ్యానికి గురైన నిత్య విశ్రాంతిలోనికి వారు వెళ్ళారు. ప్రభువుతో కూడా వారు ఆ మహాపరలోక భాగ్యమును పొందుకున్నారు. ఆ పరలోక రాజ్యములో వారు నివసిస్తున్నారు. వారిని గురించి చింతించాల్సిన పని లేదు. వారు ఏమైతే మనకు అప్పగించారో ఆ పనిని ఒక ఆత్మీయ తల్లిగా వారు ఏవైతే మన నుండి ఆశించారో, మన నుండి కోరుకున్నారో, మన జీవితాలు ఎలా ఉండాలని వారు ఇష్టపడేవారో అటువంటి జీవితాలు కలిగి ఉండాలని ప్రభు పేరట మనసారా కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన అధ్యక్షులకి ఈ సమయం అప్పగిస్తున్నాను. ప్రభు ఈ సమయాన్ని దీవించిగాక. ఆమేన్. దైవజనులు ఆనంద్ కుమార్ అయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చక్కటి గ్రీటింగ్స్ తెలియపరిచారు. ప్రేమానంద్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మండల వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్న మనిషి ఉన్నారు, వారు ప్రార్థించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమం కూడా మంచిగా పరిశుద్ధాత్మ సమక్షంలో రాజేశ్వరం గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక జరుగులాగున వారు ప్రార్థించవలసిందిగా ప్రేమసాగర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఘనుడను మహాదేవుడను మా రక్షకుడను సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి ప్రేమించి నువ్వు అనుగ్రహించి నీ సమయమును బట్టి నీకు స్తోత్రములు. లేఖనములో వ్రాయబడిన రీతిగా నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమని సెలవిచ్చిన రీతిగా ఇదిగో నాయనా నీకే స్తోత్రములు. మా ప్రియులు ఆత్మీయ తల్లి గారు ప్రభువ రాజేశమ్మ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయా వారైతే నీ సన్నిధికి నాయని పిలుపునందుకుని వెళ్ళి నాయనా నేటికి సంవత్సర కాలమైంది, వారిని జ్ఞాపకము చేసుకునొచ్చు ప్రభువ. నాయన ఏర్పాటు చేయబడిన కూడుకుని ఆశీర్వాదకరముగా జరిగిస్తున్నందుకు స్తోత్రములు. దేవానికి వందనాలు ప్రభువ. గత కాలం అంతా ఎలాగైతే నీ కృపను తోడుగుంచావు తండ్రి, అధికమైన కృపతో నింపి దేవా కుటుంబాన్ని తండ్రి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యముగా నాయన తండ్రి గారి ప్రభువ ఆనంద్ కుమార్ అయ్య గారికి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభు బలమును శక్తినిచ్చి ప్రభు ఇంకనూ నీ సేవా పరిచర్యలు బహుబలముగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, మనములను బట్టి, మనమునాలను బట్టి ప్రార్థిస్తున్నాను. అయా వారందరూ కూడా నాయన అయా తల్లిగారు నాయన సంఘము తండ్రి ఏ భక్తి మార్గములో, ఏ విశ్వాస జీవితములో వారు నడిచారో ప్రభు చివరి వరకు నమ్మకముగా నిన్ను వెంబడించారు. అట్టి మార్గములో వారు నడుస్తూ దేవా వారి సంతాన వృక్షము ప్రభు నాయన నీ చివరి వరకు నీ మందసమును మోసేవారిగా అనేకులను ప్రభు నీ వైపుకు త్రిప్పి నాయన రక్షించేవారిగా యాజక సమూహముగా మీరు బహుబలముగా అభిషేకించి వాడుకోమని నీ సన్నిధానములో ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబం అంతటిని దీవించండి. జరుగుచుని కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని మహిమలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించడికి పొందుకున్నాము తండ్రి. థ్యాంక్ యూ సార్. ప్రార్థించిన రామసాగర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. సమయంలో ప్రత్యేకమైన గీతం మనం పాడుకుందాం ప్రియులరా. త్వరగా కార్యక్రమానికి ముందుకు వెళదాము. మన మధ్యన మురమండ, రాజమండ్రి ప్రాంతాల్లో మంచి పరిచయం చేస్తున్న దైవజనులు ప్రభుదేశాయి గారి యొక్క కుటుంబంలో మంచిగా చక్కగా వర్షిపర్గా గాయనిగా ఉన్న సిస్టర్ గారు మధ్య ఉన్నారు. స్వరూప గారు
ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడి వినిపిస్తారు. తర్వాత మనం అందరము కార్యక్రమాలకు ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లిల ఆదరణ ఎల్షదాయి రొమ్ముననే పాట పాడుకుందాం. మనసుకుండదు నీ ప్రేమ, తల్లి లాంటి ఆదరణ
ప్రైజ్ ది లార్డ్. మంచి పాట మనం సమయంలో మనం విన్నాము. యెషయా భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటారు 66వ అధ్యాయము 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్టుగా ఆదరిస్తాను అని, ఎల్షదాయ్ అని ఒక మంచి ఆదరణ ఇచ్చే దేవుడు అని ఒక చక్కటి పాట మనం విన్నాం. ప్రియులర్, ఈ సమయంలో మనం అందరూ లేచి నిలబడినట్లయితే ఒకసారి ప్రభు నామాన్ని ఆరాధించుకుని నామాన్ని స్తుతించుకుని సమయంలో యానంలో కాకినాడలో ప్రభు పరిచయం చేస్తున్న దైవజనులు పరంజ్యోతి గారు ఆరాధనలు నడిపిస్తారు. మనం అందరము ప్రభువుని ఆరాధిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు సమీపింపలేని తేజస్సులో నివసించిన యేసయ్య పాట పాడి ఆరాధించి ప్రభుని మహిమపరుద్దాం. పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏ మౌధునో నేనే మౌధునో, ఏ మౌధునో నేనే మౌధునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి పరలోక సైన్య సమూహములతో కలిసి నిత్యారాధన చేయు ఆ శుభవేళ మన ఆత్మీయ తల్లి గారు రాజేశ్వరమ్మ గారు ప్రభు సముఖములో ప్రభుత్వం సంతోషిస్తూ ఉన్నారు. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, ఏ మౌదునో నేనే మౌదు
పరిశుద్ధులు నా కంఠబడగానే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. జయించిన వాడితో కలిసి నీ సింహాసనము చేరగా ఎవరికి తెలియని కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ జయించిన వారితో కలిసి నీ సింహాసనము నన్ను చేరగా జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచే ఆ శుభవేళ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. రెండు చేతుల పైకి ఎత్తి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్య మహిమలు అను పిలచిన శుభవేళ. రెండు చేతుల పైకి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ప్రైజ్ అండ్ వర్షిప్ గ్లోరీ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అందరు రెండు చేతులు పైకెత్తి స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా.
Hallelujah, 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 hallelujah. Glory. Thank you, Jesus. ప్రార్థించేద్దాం. ఈ సమయంలో ఐపోలవరం మండలము సెక్రటరీ గారు ప్రకాష్ గారు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమం దేవునికి మహిమార్థమై పరిశుద్ధాత్మ సమక్షంలో ప్రభువే జరిగించేలాగున్నా వారు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, నీ నామమే మహిమపరచబడును, నీ నామమే ఘనపరచబడును. అన్ని నామముల కన్నా పైనామము అయా నీ నామము ప్రభువా. అయా నీవు మాత్రమే యోగ్యుడవు, నీవు మాత్రమే పరిశుద్ధుడు. నీ నామమునికే సమస్త మహిమ కలుగును, నీ నామమునికే సమస్త ఘనత కలుగును గాక తండ్రి. అయా నీ బిడ్డలుగా మేము చేరి వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. మా స్థుతులపై నీవు ఆసీనుడిగా ఉన్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డలందరి పట్ల నీవు చూపును పెట్టి వందనాలు. నీకు ఎన్నో స్థుతులు స్తోత్రాలు ప్రభువా. అయా మా దైవజనులు, ఆత్మీయులు, తండ్రి సమానులు అయా ఆనంద్ కుమార్ అయ్య గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి బిడ్డలను బట్టి అయా నీకు వందనాలు చెల్లిస్తున్నావు. అయా తల్లిగారిని ప్రభువా, అయా నువ్వు పరమునకు చేర్చుకున్నావు తండ్రి. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు. ఈ దినము ప్రభా అయా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా వారిని బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం. అయా నాయనా, అయా నీ బిడ్డలమైన మేమందరము చేరువచ్చి నిన్ను గణపరుస్తున్నాం తండ్రి. ఈ కుటుంబానికి ధైర్యమునివ్వండి ప్రభా, ఈ కుటుంబాన్ని ధైర్యపరచండి. అయా నీ వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి, సంఘములను బలపరచండి, విశ్వాసులను బలపరచండి, ఈ ప్రాంతమునంతటిని విజయపరచండి. అయా ఈ కూడికి ఆశీర్వాదకరంగా జరిగించండి. నీవే మహిమ పొందుకొనమని అయా నీ చేతులకు సమస్తం అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం నడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. నాకు ఈ సమయం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారు ఎల్ఏసీ గారికి ఎన్నో వందనాలు. దయచేసి అందరూ కూడా కూర్చుందామండి. ఈ సమయంలో ప్రత్యేకంగా కొన్ని అనుభవాలు, కొన్ని మాటలు అభిషక్తులు దైవజనులు నాన్నగారు మనకు మధ్య పంచుకుంటారు కనుక అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనం విందాము. అదేవిధంగా మంచి అనుభవాలు కూడా వారు మనకు తెలియజేస్తారు. సమయంలో నాన్నగారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము. కూడి వచ్చిన మీ అందరికీ కూడా, ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా, మరియు పాస్టర్ ఐపోలవరం మండల పాస్టర్ ఫెలోషిప్ అధినేతలైనటువంటి ప్రెసిడెంట్ గారికి, కార్యవర్గానికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ, మరి ఇక్కడ కూడి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులు ఉన్నారు, మా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, వారి మంచి సేవా పరిచర్లు వాడబడుతున్నటువంటి వాళ్ళు, అలాగే ఆత్మీయంగా మంచి భక్తులు అమ్మగారి ద్వారా మా ద్వారా ప్రభు తెలుసుకుని రక్షించబడి ఆమెకి చాలా ఆత్మీయ ఎంతో ఆదర్శమైన బిడ్డలుగా బ్రతికినటువంటి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువు నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చేద్దాము. వస్తువు ఉన్నంత వరకు కూడా దాని విలువ తెలియదు, ఆ వస్తువు లేకపోతే దాని విలువ ఏంటో తెలుస్తుంది. విచిత్రమైన విషయం ఏంటంటే, నాకు ఈ 2 రోజుల నుంచి నా సిమ్ము ఫెయిల్ అయిపోయింది.
ఇలాంటి చిన్న సంఘటన జరిగితే ఏమవుతుందంటే నేనే అయిపోయినా అనిపించదు నాకు ఒక్కొక్కసారి. ఏమైపోయింది అని మొన్న అదే నేను ఫోన్ చేయడం కూడా మా జీవన్ కుమార్ ఫోన్ చేశాను. జీవన్ ఇలాగ మీటింగ్ జరుగుతుంది, మరి మీ ఆత్మీయ తల్లి మీ వదిన గారు ఒక వరుసలో తమ్ముడు అవుతాడు, ఒక వరుసలో ఆత్మీయ కుమారుడు అవుతాడు. అబ్బాయి చెప్పి చాలా సంతోషం అన్నయ్య అన్నారు. తప్పనిసరిగా వస్తానని. తర్వాత ఎందుకో ఫోన్ పని చేయట్లేదు, ఏ పని రావటం లేదు, ఏ ఫోన్ వెళ్ళటం లేదు. ఏంటని చూస్తాను. ఇందాక రాత్రి చూస్తే పొద్దుడు చూస్తే తెలిసిన విషయం ఏంటంటే మొత్తం సిమ్ ఆగిపోయింది. ఇప్పుడు తెలిసిందనమాట, సిమ్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఫోన్ విలువ ఏంటో బాగా తెలిసింది. మీకు అర్థమైందా? నాకు సహచరినైనటువంటి మీ ఆత్మీయ తల్లి అయినటువంటి మా బిడ్డలకి తల్లి అయినటువంటి అమ్మగారు ఒక్కొక్కసారి ఇద్దరికి కొంచెం గొడవలు వస్తుంటాయి కదా. భార్యాభర్త గొడవలు రాకుండా ఉంటాయా? వస్తాయా రావా? సహజంగా ఉంటాయి కదా. దాన్ని గిల్లి గజ్జాలంటుంటారు. ఒకసారి సరదాగా మొదలెడుతుంటే సీరియస్ అయిపోతాయి. ఒకసారి చాలా సీరియస్ అనుకున్నదంతా కూడా చాలా సింపుల్ అయిపోతాయి. ఇలాంటి పోరాటాలు ఎన్నో అయిపోయిన తర్వాత చాలా అనుభవాలు నేర్చుకున్నాను నేను. అప్పుడప్పుడు అనేవాడిని, నేను లేకపోతే నా విలువేంటో నీకు తెలుస్తుందిలే అనేవాడిని. ఆ సంగతి ఏంటో నేను లేకపోతే నీకు తెలుస్తుందిలే అని మీకు తెలుస్తుంది అని నావిడ అనేది. అప్పుడప్పుడు మేము అనుకోవటం కాదు, మీరు కూడా అనుకుంటానే ఉంటుంటారు. అలాగా మీరు అనుకుంటుంటారు ఆ మాటలు కూడా. మేమే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సహజమే అనుకోవటం. బిడ్డలు కూడా కొన్ని సందర్భాలు అంటారు, ఏమంటారు, మమ్మల్ని బట్టే కదా మీకు గౌరవం వచ్చిందని. పెద్దలు ఏమనుకుంటారంటే మమ్మల్ని బట్టే కదా మేము కంటేనే కదా మీరు వాళ్ళు అయ్యారని అని. ఈ ఒకరి వీళ్ళు ఒకరికి ఎప్పుడు తెలుస్తుంది అంటే వ్యక్తి లేనప్పుడు తెలుస్తుంది. అమ్మగారు అలాగే అనేది. చిత్రమైన విషయం ఏంటంటే మా యొక్క ఇద్దరు మా నాన్నగారు చూసి నేనే ఎవరిని ప్రేమించలేదు సొమ్మండి. అసలు ప్రేమ ఏంటంటే నాకు తెలియదు. ఎందుకని నా లైఫ్లో ప్రేమ అంటే తెలీదు. ఈ ప్రేమలేంటి ఈ మధ్యన తెలిసినవి నాకు బైబిల్లో ఉన్న సంగతి ఏంటంటే యెహోవా నా బలమా నిన్ను ప్రేమిస్తున్నానని దావీదు అన్న మాటే జ్ఞాపకం తప్ప ఈ లోక సంబంధం ప్రేమలేంటి నాకు ఏం తెలీదు. ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి, అది నాకేం తెలియదు అంటే ఇంత ముద్దు మనిషి ఏంటరా బాబు ఈయన అనుకుంటారు. అలాంటి ఉండి అన్నమాట నేను. ఒకసారి ఎవరు ఏదో అన్నారని, నాన్నగారండి పలానా పరిస్థితి ఇలా ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలాగ అంటం కొనుక్కుంటున్నారు అని అడిగేటప్పటికి మా నాన్నగారు వెంటనే నా చెయ్యట్టుకుని ఏం చేశారో తెలుసా అండి? చెప్పండి. తప్పు వాళ్ళది కాదు, నీకు వయసు వస్తుంది కనుక, వయసు వచ్చేటువంటి వాళ్ళని చూసినప్పుడు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుచేత వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నీకు నేను ముందు పెళ్లి చేయాలని చెప్పేస్తుంది. ఆయన ఏం చేసేసాడు, వెళ్ళి నాకు ఒక అమ్మాయిని చూసి నేను అనుకున్నా నీ అమ్మాయిని నువ్వు చేసుకోవాలన్నాడు. మా నాన్నగారు చెప్పిన పెళ్ళే నేను చేసుకున్నానండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు అర్థమైందా? అలాంటి మా పిల్లలు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. కాదని మొరాయించిన వాళ్ళు ఉన్నారు. మొరాయించే వాళ్ళు ఉంటారు, మీ ఇష్టమే అని చెప్పిన వాళ్ళు ఉంటారు. కానీ నేను మాత్రం మా నాన్నగారికి ఇష్టంగానే మాత్రమే చెప్పాను. అప్పుడు ఏమన్నాడంటే, మా చెల్లి కూతురు నా మేనత్త వర్షం అంటే బాగా దగ్గర కాదు కానీ కొంచెం దూరమే, మా రక్త సంబంధానికి ఇబ్బంది ఏమీ లేదు. అమ్మాయిని చూసి పెళ్లి చేసి, ఇదిగా అమ్మాయిని పెళ్లి చేస్తున్నాను. చూపించలేదు నాకు ఎందుకని. మా పెద్దనాన్నగారు అబ్బాయి వచ్చాడు, నిశ్చయం చేసుకుంటున్నారు, కనీసం ఒకసారి చూపించండి బాబు, ఆ ఫోటోలు కూడా లేవు ఆ రోజుల్లో, ఒకసారి చూపించండి బాబు అన్నారు.
అప్పుడు మా నాన్నగారు ఏమన్నా ఫోన్లే తీసుకురా, అంత అవసరం లేదు, నేను చూసినప్పుడు మావాడిని చూడాలని అన్నాడు. అంతే. సరే అని వెళ్ళి చూసుకుందాం. వెళ్ళి ఆ తర్వాత పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఆ తర్వాత పెళ్ళి త్వరగా చేయాలనుకున్నారు. అనుకున్నది చాలా ఆలస్యమైంది. ఇంచుమించు సంవత్సరం అయిపోయింది. ఈ లోపల మా అడ్రస్ మారిపోయింది, మా పరిస్థితి మారిపోయింది, మా స్టేజీ మారిపోయింది. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ అబ్బాయికి ఈ పరిస్థితులు, ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితులు లేరు, వాళ్ళు పెళ్లి చేసుకున్నా దాన్ని పోషించే పవర్ వాళ్ళకి శక్తి లేదు. వీళ్ళకి ఎంతకాలం కనిపెడతారో, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏదో సంబంధం చేసేసుకోండి వాళ్ళని కూడా అన్నారు. కానీ వాళ్ళు ఒకే మాట నిలబడ్డారు. వాళ్ళు ఉన్నా లేకపోయినా ఏమైనప్పుడు మా అన్నయ్య ఎప్పుడు వస్తే అప్పుడే మా అమ్మాయిని ఆ అబ్బాయికే పెళ్లి చేస్తాం, కానీ ఎప్పుడు మేము మారమన్నారు వాళ్ళు. అదండి మాటని కరెక్ట్ అన్నమాట. అది నీతి అంటే అది మాట ఇచ్చాం కనుక మాట ప్రకారం నిలబడతాం అన్నది అని మా మామగారు మా అత్తగారు నిలబడిపోయారు. అలాగా తర్వాత కాలంలో మరి ఏంటి పరిస్థితి అని చెప్పేటప్పటికి మాకు డాబా ఉండేది మా ఊరిలో. 16 లక్షలు అడిగారు. ఒక కంటి డాక్టర్ గారు వచ్చి, మా పెదనాన్నగారు ఏం చేశాడంటే అది 4,000 కంటే ఎవడుకుంటాడు అని బేరం చెడగొట్టేసి కొననివ్వలేదు. అని కొనలేదు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో చాలా కష్టాలు పెట్టాడు మా పెదనాన్నగారు. ఆ కుటుంబం అలాగే అయింది. అప్పుడు మా నాన్నగారు ఏమన్నాడంటే 4 లక్షలకి ఎవరికైనా అమ్ముతాను కానీ నీకు అమ్మనని చెప్పేసి అని 4 లక్షలు ఎవరికైనా అమ్ముతాను కానీ నీకు మాత్రం అమ్మను ఎందుకు చేతనంటే ఒక అన్నగారు అయ్యుండి రక్త సంబంధం అయ్యుండి కూడా నాకు దెబ్బతీసావు అని చెప్పి కొంచెం సన్నిహితంగా ప్రేమగా మాట్లాడిన వ్యక్తిని కేకేసి మా అన్నయ్య 4,000 అని పేరు పెట్టాడు కనుక ఆ 4,000 నీకు ఇచ్చేతను తీసుకోమని మా నాన్నగారు ఆల్కి అమ్మేశాడు. అందులో ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టి మా నాన్నగారు పెళ్లి చేశాడు. ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ అమ్మాయి కుటుంబానికి ఇవ్వాల్సిన నాకు ఏమైతే ఇవ్వాలో ఆ కట్నాలు ఏమైతే ఉన్నాయో ఆ కొనువి నాకు ఇచ్చి వాళ్ళని ఏం అడక్కో వాళ్ళు దీనస్థితిలో ఉన్నారు అని చెప్పి కథమ 2,000 అప్పులు తీర్చుకోవడం సరిపోయింది. మీకు అర్థమైంది. ఇప్పుడు అలాంటి స్టేజీలో నా చెయ్యి పట్టుకుని కష్టాల్లో కష్టాలు పంచుకొని సుఖంలో సుఖం పంచుకుని పత్తుల్లో పత్తులు పడి చాలా ఇబ్బందులు పడుతూ చెప్పండి సంసారం చేసుకుంటూ సరే బ్రతుకుదెరువు కోసం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత నమ్ముకున్న తర్వాత దేవుని కొరకు నమ్మకంగా ఉన్న తర్వాత దేవుని పిలుపు వచ్చిన తర్వాత దేవుడు నన్ను పిలుచుకున్నాడు కానీ పలానా ప్రార్థనకి వెళ్ళమంటున్నాడు. మా చిన్నగారు సపోర్ట్ చేస్తున్నాడు. ఈ ఎరగారు వెళ్దాం అని చెప్పేసి అంటే సరే నడండి అని చెప్పేసి అని ఆ స్టేజ్లో అప్పుడు ఆవిడకి ఎంతో మంచి స్టేజ్ ఉంది. ఆవిడ టాటా నగరంలో ఒక మంచి చాయిస్ కలిగినట్టు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి వర్కర్ ఆవిడ. నువ్వు ఎందుకే బాబు నా దగ్గరికి వచ్చాయి అని చెప్పేసి అన్నా సరే నా భర్త నాకు కావాలి, నా కుటుంబం నాకు కావాలి, వాళ్ళు మమ్మల్ని ప్రేమించారు, మేము వాళ్ళని ప్రేమించాం అంచె నీతిగా నిలబడినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మా బిడ్డలకి తల్లి ఆవిడ. అలాంటి ఆవిడ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పండి చాలా కష్టాలు అనుభవించినా ఇబ్బందులు పడినా నేను తింటే కానీ తను తినేది కాదు. తింటే ఇద్దరం కలిసి తినాలి, లేకపోతే అలాగే ఉండాలి. ఎక్కడైనా తినొచ్చానన్న తర్వాత దగ్గర కూర్చోబెట్టుకుని అప్పుడు తినేది. మీరు వస్తారని చూశాను అని చెప్పేస్తాను. అలాంటి వాళ్ళు సాధారణంగా ఇప్పుడు ఎవరైనా ఉంటారా అంటే ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ నా మటుకు మాత్రం కొంచెం గర్వంగా ఉంటాను ఆవిడ విషయంలో. ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే ఆవిడ చదువుకున్నది 2వ తరగతి, నేను చదువుకున్న 3rd ఫారం. కానీ నాకంటే ఎక్కువ జ్ఞానం జ్ఞాపశక్తి ఆవిడకి. ఎక్కడైనా ఎవరైనా ఒక పాట పాడారనుకోండి వెంటనే మైండ్లోకి వచ్చేసేది, ఆ పాట అలా నిలబడిపోయేది ఆవిడకి. ఎక్కడైనా ప్రసంగానికి వెళ్ళాను అనుకోండి ఓ పాట శరణం వెతుకునేటప్పటికీ నేను ఆగిపోతే ఆ శరణం అక్కడి నుంచి అని కంటిన్యూ చేసేసేది, మొదలెట్టేది. అంత మంచి జ్ఞాపకశక్తి ఉండేది.
లాస్ట్ ఫైనల్లో ఇంకా మరణకాలం దగ్గరికి వచ్చింది. ఆవిడ కొంచెం ఎందుకు అంత బలహీనం అయింది అని మీరు అడిగితే దానికి కారణం కూడా నేనే ఉన్నానేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే నా కోసం కనిపెట్టి ఎలా తప్పి తినేది. ఎవరికైనా వచ్చారనుకోండి, తన తినటం మానేసేసి వాళ్ళు పెట్టేది. అందుచేత తినవలసిన టైంలో తినక, నిద్ర సరిగా లేక, అందరి గురించి ఆలోచించి ఎక్కువగా నా గురించి ఆలోచించి ఆవిడ ఏమైంది, ఆరోగ్యం పాటు చేసుకుంది. రెండోది, నిలవైపోయింది కదా అని పాడేసేది కాదు, దాన్ని సజ్జ పెట్టుకుని ఒకప్పుడు మనం కష్టపడ్డాం కదా అని చెప్పేసి దాన్ని అవసరమైతే శరీరాన్ని వేడి చేసిన మరీ వండి తినేసేది. నువ్వు తినకూడదు, అలా చేయకూడదు అని చెప్పినా సరే అలా చేసిన వాళ్ళు ఏమైందంటే కొంచెం ఆరోగ్యం బలహీనమైంది. ఆత్మీయంగా ఆవిడ మాత్రం చాలా బలంగానే ఘనంగానే దేవుని సేవ పరిచర్య చేసింది. కానీ ఆవిడ పరిస్థితి ఏంటంటే ఎక్కువ ఆలోచన చేయటం. మంచి పవర్ ఆవిడలో ఉండే గొప్ప పవర్ ఏంటంటే మనం ఆలోచించుకుంటే ఆవిడ చెప్పేసేది. అక్కడ నేను ఆలోచించుకున్నాను అనుకోండి, అప్పుడు ఆవిడ చెప్పేసేది. ఆవిడిచ్చిన దేవుడిచ్చిన వరం. ఆ వరం వల్ల ఆవిడ ఆ మాట కానీ పైకి ఎవరైనా అనేసేది అనుకోండి, ఇదిగో మా గురించి ఇలా మాట్లాడుతున్నారని అపార్థం చూసుకునేవారు. కానీ దానివల్ల కొన్ని ఇబ్బందులు పడుతుండేది. నీకు ఎందుకయ్యా బాబు ఈ గొడవ అంత ఎందుకు, నీ పద్ధతి నువ్వు చేసుకుంటే మంచిది కదా అంటే తన మనస్తత్వాన్ని గమనించగల శక్తి ఆవిడకి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో 56 సంవత్సరాలు చెయ్యట్టుకుని ఆఖరి క్షణం వరకు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆవిడ చెప్పండి వెళ్ళడానికి మనసు లేదు, వదిలిపెట్టి వెళ్ళలేక చేపట్టుకుని అక్కడ కలుసుకుందాం, నువ్వు ముందు వెళ్తాను, తర్వాత నేను వస్తాను, లేకపోతే ఇద్దరు వెళ్ళిపోదాం అనేవాడిని. అబ్బాయి మీరు వచ్చేస్తే ఎలాగా, నేను వెళ్ళిపోతాను, మనకెంత కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా, దేని గురించి ఆలోచించాలి, ఇంకా కొన్ని సమస్యలు బిడ్డల్లో ఉన్నాయి, కొన్ని వాళ్ళు ఐక్యతగా ఉండాలి, ఆ సమస్యలు వాళ్ళు పూర్తి చేసిన తర్వాత మీరు రావాలి, అంతవరకు మీరు ఉండాలి అని చెప్పేసి ఆవిడ నాకు చెప్పి ఆ తర్వాత ఆవిడ తన యొక్క జీవితాన్ని ప్రార్థన చేయిందంటే వెగుపురితో ఉంది. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంకా నువ్వు ప్రార్థించే శక్తి నీకు లేదు, నీ తరపు నేను ప్రార్థన చేస్తానని చెప్పేస్తాను. ప్రభువా బ్రతికితే నాతో పాటు ఉండటానికి స్వాయిస్తుంటే ఉంచు, లేదంటే నీ సన్నిధిలోకి వచ్చి నీతో కలిసి జీవించగల యోగ్యత ఉంటే తీసుకో. మా పిల్లలు ఉండగానే ప్రార్థన చేసిన కొన్ని క్షణాల్లో అలాగ బీపీ డౌన్ అయింది, షుగర్ డౌన్ అయింది, అలా కళ్ళు మూసింది, ప్రాణం విడిచిపెట్టింది, దేవుని సన్నిధికి వెళ్ళింది. అప్పుడే ఒక పాట అంతకుముందు పాడమన్నది, అపరాధములనెంచకు దేవా కృప నుంచి తొలగించకు, అపరాధములనెంచకు దేవా కృప నుంచి తొలగించకు, చిరజీవదాత శ్రీ యేసునాథ, చిరజీవదాత శ్రీ యేసునాథ, అపరాధములనెంచకు దేవా కృప నుంచి తొలగించకు. తెలిసి తెలియక తప్పులనెన్నో పలుమారులు ఇలా చేసి తినయ్యా, తెలిసి తెలియక తప్పులనెన్నో పలుమారులు ఇలా చేసి తినయ్యా, సిలువలో చిందిన
చిందిన నీ రక్తమునే, సిలువలో చిందిన నీ రక్తమునే, చిలకరించి మమ్ము క్షమించుమా, అపరాధముల నెంచకు దేవా, కృప నుంచి తొలగించకు, అపరాధముల నెంచకు దేవా, కృప నుంచి తొలగించకు. మరణమే శిక్ష పాపాత్ములకు, నరులము మేము శిక్షార్హులము. మరణమే శిక్ష పాపాత్ములకు, నరులము మేము శిక్షార్హులము. కరుణ చూపుమా, కనికరించుమా, కరుణను చూపుమా, కనికరించుమా, శరణని నీవని నిన్ను చేరినామో, శరణము నీవని నిన్ను చేరినామో, అపరాధముల నెంచకు దేవా, కృప నుంచి తొలగించకు, అపరాధముల నెంచకు దేవా, కృప నుంచి తొలగించకు. హల్లెలూయా. నేను చెప్పాను ఆవిడతోటి, నీ సమయం దగ్గరికి వచ్చింది, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నావు, నేను గుర్తు చేస్తున్నాను. కానీ నీకు ఏమైనా ఏదన్నా ఉంటే కోరిక చెప్పు, ఏమైనా ఉంటే సరి చేసుకో. ఎందుచేతనంటే మనం మరణం పొందినప్పుడు ప్రభుకి ఇష్టంగానే మరణం పొందాలి, ప్రభువుకి ఇష్టంగానే మన ప్రవర్తన ఉండాలి. ఆ పరిశుద్ధత లేకుండా ప్రభు దగ్గరికి మనం వెళ్ళగల చాయిస్ ఉండదు. అది మా ఆత్మీయతలు నాకు నేర్పినటువంటి పాఠం అది. అందుచేత నీ లోపములు ఏది ఉన్నప్పటికీ కూడా అది ఒప్పేసుకో అని కొన్ని నేను ఆవిడ జ్ఞాపం చేసేవాడిని. కొన్ని ఆవిడ తనంతటప్పుడు అప్పుడు చెప్పింది, పాట పాడండి పాట పాడండి అని. అప్పుడు ఈ పాట పాడినప్పుడు చూడండి, అలా కన్నీళ్ళు కార్చి అలాగే మా తల్లి కూడా ఒకసారి నాతో చెప్పింది, నాయనా నేను ప్రభు దగ్గరికి వెళ్ళవలసిన సమయం అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, కానీ నువ్వు మాత్రం ఒక చిన్న మాట, మా అమ్మ ఉండాలి బ్రతకాలి అని దేవునితో పట్టట్టుకో. నువ్వు గట్టిగా పట్టుపట్టి ప్రార్థన చేస్తే దేవుడు నన్ను ఆపు చేస్తాడు. మళ్ళీ నేను బ్రతికిన తర్వాత నాకు ఏమవుతుందో నాకు తెలుసు, కానీ అప్పుడు నేను రోగంతోనే ఉండాలి, బలహీనతతో ఉండాలి, నీరసంగానే ఉండాలి, నువ్వు నాకు పరిచర్య చేస్తూ ఉండాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి తర్వాత ఉండదు. అప్పుడు మీరు ఇసుక్కోవటం, నేను బాధపడటం మీరు బాధపడటం ఉండకూడదు. అందుచేత నేను ఈ పరిస్థితుల్లో చనిపోవటం వల్ల మీకు మంచిది, నాకు మంచిది, నేను దేవుని దగ్గరికి వెళ్తాను. కనుక మరి ఏం చేయాలి? మా అమ్మని తీసేసుకో ప్రభు అని అంటే బాగుంటుంది. మరి అందుకే ఆ మాట నేను అనలేను కనుక ఆవిడే చెప్పింది. మళ్ళీని మా అమ్మ విషయంలో నీ చిత్తమే నెరవేర్చు ప్రభు అని ప్రార్థన చేయి. మా అమ్మ విషయంలో నీ చిత్తమే నెరవేర్చు ప్రభు అని ప్రార్థన చేయి. అంతకంటే ఇంకో ప్రార్థన చేయొద్దు నువ్వు. అది కూడా వాస్తవమే. నీ చిత్తం మా అమ్మ యందు నెరవేర్చు ప్రభు అన్నప్పుడు శుక్రవారం రోజు ఉపవాసం ఉంది, శనివారం రోజు అపస్మరణలోకి వెళ్ళింది, ఆదివారం తెల్లవారుజాము 5 గంటలకు ప్రభు సన్నిధికి వెళ్ళింది. దీని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది నా కళ్ళతో చూసిన సంగతి. అప్పుడు ఆ సమయంలో మా అమ్మ ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు మా మేరీ ఉంది దగ్గర. నాన్నగారు అమ్మ నాన్నమ్మ ఏంటి అలాగ ఉంటుంది అన్నది. ఇప్పుడు ఈ తల్లి కూడా ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మా మేరీ ఉంది దగ్గర. ఏంటి అమ్మ అలాగే అయిపోతుందండి, అమ్మ ఏంటి అని అన్నాడు. అలాగనే ప్రభు దగ్గరికి అలాగే వెళ్ళిపోయింది. మేరీ అంటే మా అమ్మకి చాలా ఇష్టం.
మేరీ అంటే మీ పాస్టర్ అమ్మ గారికి కూడా చాలా ఇష్టమే. మా పిల్లలంటే మాకు అందరికి ఇష్టమే. దేని స్తోత్రం చెప్పండి ఒకసారి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ దైవ సన్నిధిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుచేత దేవుని వాక్యంలో ఒక మాట ఒకటి ఉంది. మన కీర్తన గ్రంథము 50వ కీర్తన ఒక చిన్న మాట చెప్పి, నేను ఎక్కువ చెప్పాలని ఉద్దేశం లేదు, కానీ ఈ మాట మాత్రం ఇక్కడ కూర్చుని నాకు ప్రభు జ్ఞాపం చేశారు, ఆ మాట మీకు చెప్పాలని. చూడండి 4వ వచనం చదువుదాం. ఆయన తన 50వ కీర్తన 4వ వచనం, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా ఎద్దుకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశమైన నీతిని తెలియచేయుచున్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దీని మాటగా నేను ఏమర్థం తీసుకున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందు దాదాపు లేదంటే ఒక 500 సంవత్సరాలకు ముందుగా, అంతకుముందు ఇంకా పైనే, ఆశాపు అనేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దైవభక్తిలో ప్రేరేపణ చేయబడి కీర్తన రాశాడు. అప్పుడు ప్రవచనాత్మక ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశంతో భూమితో సృష్టించినటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు వాటితో మాట్లాడగల పవర్ కూడా, శక్తి ఉంది ఆయనకి. ఆ శక్తి ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే, ఈ భూమి మీద తాను పుట్టించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు అపవాది చేత శోధించబడి, కొంతమంది పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొందుకుని వారు తన జీవితాన్ని మళ్ళీ సరిచేసుకుని నీతి మార్గం నడవడానికి ప్రయత్నం చేసి దేవుని భక్తులు అయ్యారు. కొంతమంది అయితే నిర్లక్ష్యం చేసి తమ మార్గంలో తన ఇష్టానుసారంగా జీవించి వాళ్ళ పాపంలో వల్ల వాళ్ళు మరణం పొంది నరకానికి పోయి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఈ పరిస్థితులు చూసినప్పుడు దేవుడు అనుకున్నాడు, ఎవరో నరకానికి వెళ్ళటం కాదు కానీ అందరూ రక్షణ పొందాలనే ఉద్దేశంతో ఈ ప్రజలు ఎలాగ రక్షణ పొందుతారు అని ఆలోచన చేసుకున్నప్పుడు, ఏ ప్రవక్తలను పంపించినప్పుడు కూడా రావటం వస్తున్నారు, చెప్పడం చెబుతున్నారు, కానీ ఆచరించే పరిస్థితి లేనందువల్ల వాళ్ళు ఏమైపోతున్నారు, వాళ్ళు కూడా పాపంలో పడిపోయి వాళ్ళు అన్నతనం వాళ్ళు కూడా పాపంలో పాడేస్తూ ఉన్నారు. కానీ నేను ఎవరిని ఇంక ఎలాగ రక్షించుకోగలుగుతాను అని యెషయా ప్రవక్తకు దర్శనం వచ్చినప్పుడు దేవుడు నేను ఎవరిని పంపుతాను అని మాట అన్నప్పుడు యెషయా అక్కడ ఒకటి అంటాడు. కానీ ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు రక్షించుకోవడానికి పవర్ లేకుండా పోయింది వాళ్ళు ఎవరికి కూడా. అందుచేతను నేను పుట్టించిన నేనే, నా ప్రజలను రక్షించిన నేనే వెళ్ళాలి, ఇంక తప్పదని చెప్పేసుకొని దేవుడే ఈ లోకానికి యేసు ప్రభువుగా ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి సార్. అందుకని లేఖనం చెబుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ లోకంలో ఇంకెవరూ లేరు, ఆయన్ను మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించబడిన వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు నామములో ఆయన నా కొరకే చనిపోయాడు, ఆయన నా కొరకే శ్రమపడ్డాడు, ఆయన నా కొరకే నన్ను పుట్టించినవాడు నా కొరకే వచ్చాడు అనే భావన ఎవరైతే కలిగి ఉంటారో, ఆ కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి క్రీస్తునందు నిజ విశ్వాసంలో, ఇప్పుడు చెప్పిన అమ్మగారిలాగా, ఇప్పుడు చెప్పినటువంటి మా తల్లిగారిలాగా, నన్ను ప్రార్థనలో ఆత్మీయతలు నడిపించినటువంటి మా ఆత్మీయ తల్లి అయిన మైకిలమ్మ గారిలాగా ఎవరైతే వారి భక్తిలో ఉంటారో వారిని మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళు ఏ పరిస్థితుల్లో చనిపోయినా ఎక్కడున్నప్పటికీ కూడా, వాళ్ళు భూమిలో ఉన్నా మరి ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులు నా యుద్ధకు క్షమకూర్చండి అని ఎవరితో మాట్లాడుతున్నాడు? భూమితోనూ మాట్లాడుతున్నాడంట, ఆకాశంతో మాట్లాడుతుంది. ఆ సమయంలో భూమిలో ఉన్నటువంటి పరిశుద్ధులు అయినటువంటి దేహాలు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆయన రాకడ కాలంలో ఆయన దగ్గర ఉన్నటువంటి మహిమలో దాచబడినటువంటి ఈ యొక్క ఆత్మలు ఏమైతే ఉన్నాయో
పరిశుద్ధ అయినటువంటి ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి ఈ శరీరం పరిశుద్ధ దేహంగా మారినప్పుడు అందులో కలిసి నిత్యమైనటువంటి దేవునితో ఆ తీర్పు అనంతరం ఉన్నతమైన కృపలో మహిమలో జీవించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి యోగ్యతలో మరి మీ అమ్మగారు ఉన్నారని, మా తల్లి ఉందని, మా ఆత్మీయ తల్లి ఉందని నేను నమ్ముతాను. అలాగే మా ద్వారా రక్షించబడినటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు, భక్తిగా జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అటువంటి గుంపులో ఉంటారని నేను నమ్ముతాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారిలో కూడా అటువంటి భక్తి విశ్వాస ప్రమాణాల్లో నమ్మకంగా బ్రతకటానికి పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారు కూడా భక్తిలో ఆ మహిమలో ఉంటారని నమ్ముతాను. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అటువంటి నమ్మకం కలిగినటువంటి విశ్వాసంలో నాతో కలిసి జీవించి తన బిడ్డలకి మంచి తల్లిగాను, నా విషయంలో చెప్పాలంటే ఒక మంచి భార్య నేనే. నాకంటే ఆవిడ మంచిదని అనుకుంటాను నేను. నాకంటే ఆవిడ చాలా మంచిది. ఎందుచేతనంటే నేను మా అందరి గురించి ఆలోచిస్తే ఆవిడ నా గురించి ఎక్కువ ఆలోచించేది. నా క్షేమమే, నా ఆరోగ్యం ఆవిడ కావాలి ఎక్కువ. తర్వాత ఎవరు కావాలి? తన బిడ్డలు తన కావాలి. తర్వాత ఎవరు కావాలి? తన ఆత్మీయ బిడ్డలు, తన కుటుంబం కావాలి ఆవిడికి. తన రక్త సంబంధం కావాలి. అందుచేతని ఎవరితో ఎక్కడున్నప్పటికీ కూడా తన యొక్క సొత్తు అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఎక్కువగా ప్రార్థించి దేవునికి అప్పగించేటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. మరి ఆవిడ లేని తర్వాత తెలిసింది అసలు సంగతి ఏంటో నాకు. చెప్పండి, లోటు ఏంటి తెలుసా? అసలు నేను ఏమిటంటారు, సెలలేని సిమ్లాగా ఉంది నా బతుకు. సెలలేని సిమ్ము, లేదా సిమ్ము లేని సెల్లో ఏమంటారు, లేకపోతే ఛార్జింగ్ అయిపోయినటువంటి సెల్లో, లేకపోతే డబ్బులు కట్టలేని బ్యాలెన్స్ లేని సెల్లో. ఏమో మీకు అర్థమైందా? నేను చెప్తున్నానండి, భార్య ఉన్నంత వరకు భర్తకు విలువ. ఆ భార్య విలువ తెలుసుకున్నటువంటి వాళ్ళు ధన్యులు. అది ఇప్పుడు తెలిసింది. నేను పోయిన తర్వాత తెలుస్తుంది అసలు సంగతి అన్నది. ఇప్పుడు నాకు తెలుస్తుంది. చీపురు గట్ట పట్టుకోవాలి, తుడుచుకోవాలి. కొడుకులు అందరూ మంచి వాళ్ళే. వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ పనిలో ఉంటారు. వాళ్ళు రావాలంటే ఇంకా నయ్యో నా కొడుకులు దగ్గరగానే ఉన్నారు. ఇతర దేశాలు వెళ్ళిపోయి ఉన్నారు. మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. దీని స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. నేను ఏదన్నా మా పిల్లలు చెప్పి దీన్ని చెయ్యాలి బాబు అంటే వాళ్ళు చేసుకుపోతారు. నేనే అప్పగించను. ఎందుచేతంటే మన పని మనమే చేసుకోవాలి కదా అనేటువంటి ధీమన అది. వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని నా ఆలోచన అది. మీకు అర్థమైందండి? వాళ్ళని భారం పెట్టకూడదని నా ఆలోచన. ఏదైనప్పుడు కూడా నేను దేవుడి కొద్ది దగ్గర కోరుకున్న వరం ఏంటో తెలుసా? నేను దేవుడి దగ్గర కోరుకున్న వరం ఏంటో తెలుసా అండి? ప్రారంభ దినాల్లో నన్ను ఒకరికి ఇచ్చేలాగే చెయ్యాలి తప్ప ఒకరి దగ్గర నేను చేయి చాపి తీసుకునేలాగా మాత్రం చెయ్యొద్దు ప్రభువా. అలాగైతే సేవ చేయను నేను. అది నేను అడిగింది దేవుడిని. ఈ రోజు వరకు కూడా నేను ఖచ్చితంగా చెబుతున్నా, నా బిడ్డను కూడా ఎప్పుడు నేనేం అడగలేదు. ఈ రోజు కూడా మా విశ్వాసం కూడా ఎప్పుడు కూడా నేనేం అడగలేదు. ఈ రోజు వరకు కూడా దేవుడిచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు నమ్మకంగా ఉన్నాను నేను. ఆ నమ్మకాన్ని దేవుడిని నడిపిస్తాడని నాకు తెలుసు. మా బిడ్డలకి నేను ఒక బాధ్యతను అప్పగించానంటే నా ఉద్దేశం తెలుసా? నేను ఎలాగైతే ఉన్నానో నాకంటే స్వతంత్రంగా, నాకంటే పవర్గా, నాకంటే పట్టుదలగా నా బిడ్డలు ఉండాలనేది నా కోరిక. అలాగే నా యొక్క విశ్వాసులు కూడా అటువంటి స్వాతంత్రం కలిగి దేవునికి సేవ చేయాలంటే నాకు పట్టుదల కూడాను. అటువంటి పట్టుదలగా ప్రారంభ దినాల్లో ఏ పునాది మీద నిలబడతారో ఆ దాని మీద మీరు ఆత్మీయ విశ్వాసంలో మీరు ఏం కట్టుకోగలుగుతారు. అటువంటి గొప్ప కృప మాకు సహకరించినటువంటి మీ ఆత్మీయ తల్లి. ఎందుచేతనంటే భర్తలో ఏమీ లేదు, భార్య సపోర్ట్ ఉండాలి. భార్య సపోర్ట్ ఉన్నప్పుడే సంఘం నడుస్తుంది. భార్య సపోర్ట్ ఉన్నప్పుడే కుటుంబం నడుస్తుంది. భార్య సపోర్ట్ ఉన్నప్పుడు ఏదైనా నడిపించబడుతుంది. భార్య సపోర్ట్ లేకపోతే ఏది జరగదు. అందుచేత ఈరోజు చాలామంది దెబ్బతింటానికి కారణం ఏంటంటే భర్త యొక్క ఆలోచన వేరు, భార్య యొక్క ఆలోచన వేరు. కానీ భార్యాభర్తలు ఇద్దరు ఒకే ఆలోచన ఉంటే బిడ్డలు మంచిగా ఉండగలుగుతారు. వాళ్ళ కుటుంబాలు దీవించబడతాయి, సంఘాలు దీవించబడతాయి.
అటువంటి దీవెనకరమైన పరిస్థితుల్లో మనం అందరూ కూడా ఉండాలని మీరందరూ ప్రార్థన చేసిన రీతిగా ఆ మహిమలో ఉన్నటువంటి ఆమె చెప్పండి ఆవిడ ఏం కోరుకుంటుందంటే మీ దగ్గర నేను ఉండాలని కోరుకుంటుంది. ఈ బిడ్డకు ఒక ఆదరణ కావాలి, పరిస్థితులను ఆలోచన చేస్తుంది. దేవునికి స్తోత్రము. అటువంటి పరిస్థితుల్లో మరి మేలైనటువంటి కృపలో దేవుడు మిమ్మల్ని మరి మమ్మల్ని కానీ విశ్వాసంలో కోల్పోకుండా అంత పరిస్థితుల్లో కూడా బలంగా దేవుని కొరకు నమ్మకం ఉండేలాగా నా కొరకు మీరు పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారని నా మాటలు ముగించున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు. నేను చెప్పాలని ఏమనుకోలేదు, కానీ నిలబడిన తర్వాత నాలో ఉన్న భారాన్ని, నీ దాసరాలకు ఉన్న యోగ్యతను, ఆమె నాతో కలిసి జీవించిన జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయతను ప్రభావాన్ని పంచుకోగలిగాను. ఈ సమయంలో ప్రియమైన సంఘాన్ని, నా బిడ్డలను, నా కుటుంబాలను దీవించి మరొకసారి ఆదరించి ఉత్తమైన మార్గంలో, ఉన్నతమైన కృపలో ఆనాడు మరియని చేర్చుకున్నట్లుగానే మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకుని నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మగారు విశ్వాసము గలవారై వారు ప్రభు సముఖానికి వెళ్ళారు. బైబిల్లో ఒక చక్కటి మాట నాకు జ్ఞాపకం వస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటారు, విశ్వాస వీరుల గురించి ఒక జాబితా రాస్తూ, ఎబ్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా, అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాస్తారు. మనం ఎంతకాలం ఈ లోకంలో జీవించినా అదంతా ఈ లోకంలో అది గొంపే అన్నట్టుగా, మనం ఈ లోకంలో పౌలు అంటారు యాత్రికులుగా ఉన్నామంటారు, పరదేశులుగా ఉన్నామంటారు. అదే మాట, అదే సేమ్ మాట పీతరి గారు కూడా రాస్తారు. ఆయన అంటారు కదా అక్కడ వాక్యంలో 11వ అధ్యాయం 13వ వచనంలో, వీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము, ఒక మంచి మాట, విశ్వాసము గలవారై మృత్యు నొందిరి. ఈ లోకంలో వారు పర్మనెంట్గా అని అనుకోలేదు, కానీ ఇది తాత్కాలికమే. పరదేశులుగా ఉన్నాము, యాత్రికులుగా ఉన్నాం. ఎక్కడైనా మనం యాత్ర చేస్తాం కదా, వెళ్ళిపోయిన చోటు పర్మనెంట్గా ఉండం, మళ్ళీ వచ్చేస్తాం మన సొంత గ్రామానికి, సొంత ఊరికి. ఆ విధంగా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులరా. ఇలా ఎంతవరకు ఒక చక్కటి మాటలు మనం ధ్యానించాము. మనం ఏమి గడించినా, ఏమి సంపాదించినా మనం వెంటరావు, కానీ మనం చేసిన సత్క్రియలు, మంచి కార్యాలే మన వెంట వస్తే తర్వాత 10 మంది మన గురించి తెలియచేస్తూ 10 మంది మన గురించి మాట్లాడుతుంటారు. అటువంటి సత్క్రియలు కలిగిన ఆ స్త్రీలుగా, అటువంటి మంచి పనులు కలిగిన వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అమ్మగారు కూడా చాలా మంచి దాతృత్వంతో ఎంతమంది వచ్చినా వండి పెడుతూ, ప్రభు ప్రేమ చూపుతూ, అనేకులు సాకుతూ, ఆ చివరి సమయంలో కూడా మంచి విశ్వాసంతోనే ఆమె ప్రభు సముఖానికి వెళ్ళారు. చక్కటి మాటలు దైవజనులు నాన్నగారి ద్వారా మనం విన్నాము. ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చివరిగా మన యానంలో మంచి పరిచర్య జరిగిస్తున్న దైవజనులు మన మధ్య ఉన్నారు. సమపండ్ర గారు కొన్ని మాటల్లో తెలియచేస్తారు, వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. తరువాత ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది ప్రియులరా, మీరందరూ వీక్షించాలని నేను తలస్తున్నాను. కనుక అది ఆ చివరిలో సమపండ్ర గారు మాటలైన తర్వాత నేను వెల్లడి చేస్తాను. సమయంలో సమపండ్ర గారికి సమయం ఇస్తున్నాను.
దేవుని యొక్క నామమును బట్టి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయం, ఈ సందర్భం మీకు తెలుసు. ప్రభు మా తల్లిని తన రాజ్యానికి నిత్య మహిమకు పిలుచుకున్న కారణాన్ని బట్టి మనం ఇక్కడ వేదనతోనూ, దుఃఖముతోనూ, బాధతోనూ మనం ఇక్కడ ఉన్నాం. కానీ అసలు పరలోకం ఇలా లేదు. పరలోకంలో ఉన్నదంతా నిత్యమైన ఆనందం. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు మాత్రమే చెప్పండి. నిత్య మహిమకు మనల్ని పిలిచిన దేవుడు. ఆమేన్ చెప్పండి. దేనికి పిలుచుకుంటున్నాడు మనల్ని? నిత్య మహిమకు మనల్ని పిలుచుకుంటున్న దేవుడు ఆయన. ఈ లోకంలో ఉన్న సమస్తం మనది కాదన్నట్టుగానే మనం బతుకుదాం. అప్పుడే మన సొంతములోనికి మనం అడుగు పెడతాం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కని పాట ఎలీషా గారు పాడారు కదా, నిత్య మహిమకు. చెప్పండి, నిత్య మహిమలో నేను చేరే వరకు నా స్తుతి. అదే మనం చేయాల్సిన పని. మన బ్రతుకులోనైనా, మన మరణములోనైనా మహిమ రావాల్సింది దేవునికే. గట్టిగా హల్లెలూయా. అలా రావాలి అంటే దేవునికి తగినట్లుగా మనం భూమి మీద బ్రతకాలి. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒక పాట నేను రాశాను, నాతో కలిసి పాడండి, నాతో కలిసి నేర్చుకోండి. నా జీవిత యాత్రలో యేసురాజుతో నూతన గీతమే నే పాడేదన్. కొంచెం స్కేల్ పెంచుతారా? అందరూ కలిసి పాడదాం. నా జీవిత యాత్రలో యేసురాజుతో నూతన గీతమే నే పాడేదన్. నా జీవిత యాత్రలో యేసురాజుతో సంతోషంగా నూతన గీతమే నే పాడేదన్. నూతన గీతము యేసుతోనే పాడేదన్. నూతన గీతము యేసుతోనే పాడేదన్. మరలా నూతన గీతము యేసుతోనే పాడేదన్. నూతన గీతము యేసుతోనే పాడేదన్. నా జీవిత యాత్రలో యేసురాజుతో నూతన గీతమే నే పాడేదన్. నా జీవిత యాత్రలో యేసురాజుతో నూతన గీతమే నే పాడేదన్. చప్పట్లు కొడుతూ మన విశ్వాసం నిరీక్షణతో మనం ముందుకు సాగిపోతుండగా ఆ నిత్య మహిమలో మనం ప్రవేశించి నిత్యము ఆయన ఆరాధించబోతున్నాం. విశ్వాసము నిరీక్షణంబుతో నా పరుగును నెతుద ముట్టింతున్. ఎంతమంది శ్వాసము నిరీక్షణంబుతో నా పరుగును నెతుద ముట్టింతున్.
యెరూషలేము చేరే, చెప్దాం, చేరేదన్ నూతన యెరూషలేము, మరలా చెప్పాలి, చేరేదన్ నూతన యెరూషలేము చేరేదన్, చేరేదన్ నూతన యెరూషలేము చేరేదన్. నా జీవిత యాత్రలో యేసు రాజుతో గీతమే నే పాడెదన్. నా జీవిత యాత్రలో యేసు రాజుతో గీతమే నే పాడెదన్. పరిశుద్ధుల విందులో చేరి ముఖాముఖిగానే మనం ప్రభువును చూడబోతున్నాం. ఈ నిరీక్షణతోనే మనం భూమి మీద బ్రతకాలి.